హనుమాన్ మూవీ యొక్క రివ్యూ అలాగే విజువల్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోవాల్సిందే. అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్. తేజ సర్దా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ రూపొందించిన సూపర్ హీరో చిత్రం ఇది. బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్న కంటెంట్ పరంగా మాత్రం ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు ధీటుగా నిలబడింది. మరి ఆ అంచనాల్ని హనుమాన్ అందుకున్నాడా? ఈ నయా సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులని ఎలాంటి వినోదాన్ని మెప్పించాయి? ఇక అసలు విషయం ఏంటంటే, సౌరాష్ట్రలో ఉండే మైఖేల్కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక. అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని మట్టు పెడతారు. ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకాలుగా ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు. కట్ చేస్తే కథ అంజనాద్రికి మారుతుంది. ఇలా చిన్నగా స్టోరీ అయితే ఎంతో అద్భుతంగా సాగుతూ వస్తుంది. ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి సూపర్ హీరో అవ్వడం, వాటికి దక్కించుకునేందుకు ఓ విలన్ రకరకాల ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అతని వల్ల ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, మరి అప్పటి నుంచి హీరో వచ్చి వీరందరినీ కాపాడడం, ఇదంతా కూడా ఎంతో అద్భుతమైన కంటెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశాలు, ఎలివేషన్ సీన్స్, అలాగే ప్రశాంత్ వర్మ యొక్క డెడికేషన్ పూర్తిగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తేజ సజ్జా ఎంత చిన్న హీరోనో తెలిసిందే కదా. అలాంటి చిన్న హీరో అని తేడా లేకుండా ఎంతో అద్భుతమైన ముందడుగు వేసి సాహసంతో ఈ హనుమాన్ మూవీని గెలుచుకొని అందరి మనసుల్ని గెలుచుకున్నాడు తేజ సజ్జా. ఓవరాల్గా ఈ మూవీ మాత్రం ప్రేక్షకుల చేత వావ్ అనిపించుకుంటుందని చెప్పాలి.